హలో వియర్స్, గుడ్ మార్నింగ్. నేనైతే హౌ టు రైట్ నేమ్ బోర్డ్ విత్ ఎనామిల్ కలర్ అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎలా రాయాలనేది ముందుగా మనం ఇలా సైజు ఏ సైజు అయితే ఆ సైజు లెటరింగ్కి మనం ఇలా గీత గీసుకోవాలి. మార్కర్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్, ఇది గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ తీసుకొని స్కేల్ తీసుకొని సరిపడా గీతలు గీసుకోవాలి. ఈ రెండు పక్కన పెట్టుకోవాలి జాగ్రత్తగా. నేను ఈ పెయింట్ తీసుకొని ఈ పెయింట్ డబ్బా మొత్తం మనం లీటర్లో ముంచలేం కాబట్టి అందులోంచి ఈ గ్లాసులో వేసుకోవడం జరిగింది. నేను పెయింట్ తీసి గ్లాసులో నేను ఇప్పుడు రాస్తాను. ఎప్పుడు కూడా స్ట్రైట్గా నిలబడాలి. యోగాలో చూడు స్ట్రైట్గా కూర్చోండి అంటారు కదా, అలా స్ట్రైట్గా కూర్చొని మనకి అక్షరం తిన్నగా ఉండాలి. మనకి అక్షరం మనం రాయబోయే అక్షరం మనకు తిన్నగా ఉంటే అక్షరం ఎలా వస్తుంది, బాగా వస్తుంది, కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే వంకర టింకర్గా వస్తుంది. కాబట్టి మనకి ఎప్పుడు కూడా లెటర్ మనం రాయబోయే లెటర్ ఇది రాయాలి. మనం పీ రాస్తున్నాం, పీ ఎదురుగుంటా ఉంది. దీంట్లో ఏమో కొంచెం తిన్నర కలుపుకోవాలి. ఎంత బేగా అవసరం లేదు. తిన్నర కలిపితే మరీ పలచగా అయిపోతుంది. కాబట్టి ముందుగా నేను మార్క్ చేసుకున్న లెటర్ ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడికి ఎండ్ అవ్వాలి అనేది జరుగుతూ ఉంది. జరగకుండా ఉండడానికి మనం చిన్న ఏర్పాటు చేసుకుని ఈజీలు జరగకూడదు. ఈజీలు జరిగితే అక్షరం మనం అనుకునేటట్టుగా రాదు. ఇలా ఇక్కడ కలపాలి. కలిపి ఫ్రంట్ కూడా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని దీన్ని ఇలా కలపాలి. దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. ఇది సూదిగా పెట్టి తీయవచ్చు, లేకపోతే దీన్ని ఇది చిన్న రౌండ్ చేసుకొని తీసుకోవచ్చు. రికార్డింగ్ అదర్ మామూలు సెల్ ఫోను చాలా తక్కువ రేటు గల సెల్ ఫోన్తో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి అంత డీటెయిల్గా చూపించలేకపోవచ్చు. అవకాశం ఉన్నంత వరకు ట్రైపాడ్ ఏమీ లేదు. సెల్ ఫోన్తో మామూలుగా చేస్తుంటాను. ట్రైపాడ్ అది ఏమీ లేదు కాబట్టి కొంచెం నేను చేసే వర్క్ వ్యూయర్స్కి కనిపించవచ్చు. యాక్చువల్గా దీనికి ఇలా సపోర్ట్ చేసుకోవాలి. ఈ బోర్డు అంత పెద్దది లేదు కాబట్టి నేను సపోర్ట్ చేసుకోలేకపోతున్నాను. లేకపోయినా ఇలాంటిది ఏదైనా స్కేల్ పెట్టి కూడా మనం సపోర్ట్ చేసుకోవచ్చు. నాకైతే ఏ సపోర్ట్ అవసరం లేదు. నేను మామూలు రాసేస్తాను. పీ రాసేటప్పుడు ఈ పైన ఇలా పెట్టుకోండి, కొంచెం కిందన పీకి ఆర్కి తేడా. పీ కొంచెం డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోవచ్చు. మనం పెట్టుకుంటే అందంగా వస్తుంది. దీనికి మధ్య ఆర్ అదే ఆర్ అనుకో, ఆర్ కొంచెం పైకి పెట్టుకోవాలి. పీ కాబట్టి ఇది మనం కొంచెం డిస్టెన్స్ తక్కువ పెట్టుకున్నాం. ఎప్పుడు కూడా ఈ ఏరియా చాలా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే ప్లస్ ఇలా తిప్పుతాం కాబట్టి
అక్షరం ఎప్పుడు కూడా ఇది స్టిక్కర్ చేశారా అన్నట్టు ఉండాలి. కంగారుగా దిద్దిందరు 10 సార్లు దిద్దినా పర్వాలేదు, కానీ స్టిక్కరా అన్నట్టుగా ఉండాలి. అంత క్వాలిటీ మనం చూపించాలి. మళ్ళీ ఇంకొకసారి అన్నీ కూడా మళ్ళీ రీసైకిల్ అవుతున్నాయి. చాలా వరకు అన్నీ కూడా పురాతనం అన్నీ రీసైకిల్ అవుతున్నాయి. ఉదాహరణకి అంబలి, ఇప్పుడు అంబలి తాగుతున్నారు అందరూ కూడా, తాగేవారు ఇప్పుడు తాగుతున్నారు. అదేవిధంగా రాగులు ఇలాంటివన్నీ పురాతనవి తింటున్నారు. పురాతనం తిన్నాకి మళ్ళీ ఇష్టపడుతున్నారు కాబట్టి ఇది పురాతన పద్ధతే కాబట్టి దీన్ని కూడా త్వరలో జనాల మధ్యకి మనం ఎక్కువ తీసుకెళ్తే ఈ వృత్తి మరుగున పడిపోతున్నటువంటి సైన్ ఆర్టిస్ట్ యొక్క టాలెంట్, దాని అందం జనాలకి మనం తీసుకెళ్ళాలి. అసలు ఫ్లెక్సీకిని మన హ్యాండ్ రైటింగ్ని తన అందాన్ని ప్రజలలో తీసుకెళ్తే మళ్ళీ వస్తారు ఇటు సైడ్. ఫ్లెక్సీకి హ్యాండ్ రైటింగ్ అంటే హ్యాండ్ రైటింగ్ కొంచెం లేట్ అవుతుంది, ఫ్లెక్సీ దడదలని ప్రింట్ చేసేస్తాడనేసి దీంతో ఫ్లెక్సీలోకి వెళ్తున్నారు. ఇందులో కూడా ఫాస్ట్గా చేసేయచ్చు, అదేం లేదు, ఫాస్ట్గా చేసేయచ్చు. అదే వీడియో కోసం నేను స్లో అవుతుంది, వీడియో రికార్డింగ్ కోసం. మళ్ళీ పూర్వపు వైభవం రావాలి కళాకారుడికి, ఆర్టిస్ట్.